హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి అయితే నేను పందలపాక్ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి రాజమండ్రిలో ఉందన్నమాట. రాజమండ్రిలో సౌత్ ఇండియా దగ్గర అయితే, సౌత్ ఇండియా ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్లో, యూనియన్ బ్యాంక్ స్ట్రీట్లో అయితే ఈ ప్లేస్ అయితే ఉండడం జరిగింది. ఈ హోటల్ వచ్చేసరికి పందలపాక్ అప్పారావు అంటే సన్స్ అయితే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. మేము వచ్చేసరికి ప్రీవియస్గా అయితే ఈ ప్లేస్లో నేను బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. కానీ ఈ ప్లేస్ని విజిట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆఫ్టర్ 22 years మేబీ 22 years తర్వాత నేను ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి నేను, మా పెద్దనాన్న అంటే మా డాడీ, మేము ముగ్గురం అయితే ఈ ప్లేస్ని విజిట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్లీ క్రౌడెడ్. టేస్ట్ ఎక్కడ ఉందో అక్కడ జనం ఎక్కువ అయితే ఉంటారు కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో ఇక్కడైతే ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. టేస్ట్ ఎక్కడ ఉందో అక్కడ జనం ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసరికి మేము దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్లో. మా డాడీకి అయితే ఫ్రై బిట్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పి అయితే అన్నారు. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మేము నార్మల్గా మేము బెంగళూరులో గట్టా బిర్యానీ అయితే టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ టేస్ట్ అయితే వేరే లెవెల్లో. నార్మల్ ఇంట్లో ఎలాగ ఎంజాయ్ చేస్తాం ఫుడ్ ఆ లెవెల్లోనే ఉంది. ఫ్రై బిట్ అయితే మా డాడీని అడిగాను ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. ఆయన అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంది, ఫ్రై బాగా చేశారని చెప్పి అయితే అనడం జరిగింది. సో ఈ ప్లేస్ అయితే మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే పందలపాక్ అప్పారావు గారి బిర్యానీ ఈ వీడియో అయితే చూసి మీరు ఆ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. అండ్ మీరైతే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాడ్స్ లిటిల్ చెఫ్. థ్యాంక్ యూ.